హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. సో ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నాను అంటే, సో మనకు సర్టిఫికేషన్స్ రాయడానికి ఒక సెక్షన్ అయితే ఉంటుంది మనం, రైట్? సో మన సర్టిఫికేషన్ రాయడానికి మనం ఎక్కడికి వెళ్తాం యాక్చువల్గా? సో వెబ్ లోకి వెళ్తాం. అవునా? సో వెబ్ లోకి వెళ్ళేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ఎగ్జామ్స్ అయితే రాసుకుంటాం, రైట్? సో లెట్ మీ ఓపెన్ అగైన్. ఫైన్. సో ఇప్పుడు నేను వెబ్ లో సో ఒక ఈమెయిల్ ఐడి నుంచి లాగిన్ అయ్యాను. ఓకేనా? సో సో ఈమెయిల్ ఐడి నుంచి నేను లాగిన్ అయ్యాను. సో దాంతో పాటుగా సో నా ట్రైలెడ్ అకౌంట్ లో నుంచి ఇంకొక ఈమెయిల్ ఐడితో ఉంటుంది. ఓకేనా? సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో సేల్స్ ఫోర్స్ వాడు మనకు ఒక అప్డేట్ అయితే మనకు ప్రొవైడ్ చేశాడు. ఓకేనా? సేల్స్ ఫోర్స్ వాడు మనకు ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో ఇక్కడ మనం చూస్తే ఇది మనకు 4 days బ్యాక్ అయితే వచ్చింది. ఓకేనా? సో వీడు ఏమంటున్నాడంటే, సో నెక్స్ట్ జూలై నుంచి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో జూలై 2021 2025 నుంచి. ఓకేనా? సో ఈ జూలై 2021 నుంచి మనకు ఈ వెబ్ యాసర్ అనేది మనకు అవైలబుల్ గా ఉండదు. ఓకేనా? స్ట్రైట్ పాయింట్. సో జూలై 21 వరకు, జూలై ఆఫ్టర్ 21 జూలై తర్వాత మనకు ఈ వెబ్ యాసర్ అనే సైట్ ఏదైతే ఉందో మనకు అవైలబుల్ గా ఉండదు. ఓకేనా? సో ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, సో ఇది అవైలబుల్ గా ఉండదు అంటే మన ఎగ్జామ్స్ మనం ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? సో ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్. దాంతో పాటుగా ఈ వెబాస్టర్ లో మనం ఇంతకు ముందు ఎగ్జామ్స్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఎగ్జామ్స్ రాసి ఉంటామో, సో అవన్నీ మనకి ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి? అది సెకండ్ క్వశ్చన్. ఓకేనా? దాని తర్వాత మనం ఈ వెబాస్టర్ లో ఏదైతే మన సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ట్రైలెడ్ కి మూవ్ అయిపోవాలి. ఓకేనా? సో అవి ఎలా మూవ్ అవుతాయి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకు సేల్స్ ఫోర్స్ అప్డేట్ ప్రకారం ఏంటంటే, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటి అంటే, సో జూలై 2021 తర్వాత, జూలై 21 తర్వాత మనకు వెబ్ లో నుంచి సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ అనేది జరగదు. ఓకేనా? దాని తర్వాత అది మనకు జూలై 21 తర్వాత ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది అంటే, మనకు ట్రైలెడ్ అకాడమీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఏదైతే మనకు ట్రైలెడ్ ఉందో, ఓకేనా? సో ట్రైలెడ్ లో మనకు ట్రైలెడ్ అకాడమీ అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఈ ట్రైలెడ్ అకాడమీకి మనకు సేల్స్ ఫోర్స్ కి లింక్ అయి ఉంటుంది. మనకి ఫ్రీ ట్రైలెడ్ అకౌంట్ ఉంటుందా, ఆ ట్రైలెడ్ అకౌంట్ కి మనకి ఇది లింక్ అయి ఉంటుంది అన్నమాట. సో డైరెక్ట్ గా మనకు ఈ ట్రైలెడ్ ఏదైతే అకౌంట్ మనకి ఏదైతే ఉందో ఇక్కడ, సో దీనికే మనకు బై డిఫాల్ట్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే, సో ఫస్ట్ ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకు వెబ్ లో లాగిన్ అవ్వడానికి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇందాక మనం చూపించింది కూడా మీకు. వెబ్ లోకి లాగిన్ అవ్వడానికి ఒక ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో, సో సేమ్ ఈమెయిల్ ఐడి మనకు ట్రైలెడ్ అకౌంట్ కి ఉండాలి. ఓకేనా? సేమ్ అకౌంట్ కి సేమ్ ఈమెయిల్ ఐడి మనకి ట్రైలెడ్ అకౌంట్ కి ఉండాలి. సో ఉంటే ఏమవుతుంది అంటే, సో ఈ వెబ్ లో ఉన్నవన్నీ కూడా మీకు సర్టిఫికేషన్స్ కానీ ఏవైతే ఉంటాయి, వెబ్ నుంచి మనం చేసిన సర్టిఫికేషన్స్, ఇప్పుడు మనకు రిసిప్ట్స్ లోకి వెళ్తే, సో మనం ఇంతకుముందు ప్రీవియస్ గా ఏవైతే సర్టిఫికేషన్స్ మనం చేసి ఉంటామో, సో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ కాదు, మై అసెస్మెంట్స్ లేకపోతే ఇంతకుముందు మనం కంప్లీట్ చేసి ఉంటాం కదా ఎగ్జామ్స్ అన్ని. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదా మనకు. సో ఇవన్నీ మనకు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అంటే, ట్రైలెడ్ అకాడమిక్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో అలా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఈ వెబ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి, దాంతో పాటుగా ఈ సేల్స్ ఫోర్స్ ట్రైలెడ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి సేమ్ అయి ఉండాలి. అది ఫస్ట్ థింగ్. రెండు సేమ్ అయి ఉంటే, సో మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీకు ఆటోమేటిక్ గా అవి లింక్ అయిపోతాయి. వెబ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి, ట్రైలెడ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి సేమ్ అయితే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా మీకు ట్రైలెడ్ లో లింక్ అయిపోతాయి. లైక్ ఇలాగా, ఇది నా ట్రైలెడ్ కదా, ఇది నా ట్రైలర్ యాక్చువల్ గా. ఓకేనా? సో ఇది నా ట్రైలర్ కాబట్టి నాకు బై డిఫాల్ట్ గా అందులో సర్టిఫికేషన్స్ అని ఇందులోకి లింక్ అయిపోతాయి. ఓకేనా? సో ఎప్పుడు వెబ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి సేమ్, దాంతో పాటుగా ట్రైలర్ సేల్స్ ట్రైలర్ లో ఉన్న ఈమెయిల్ ఐడి సేమ్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇన్ కేస్ సెకండ్ సినారియో ఏంటి అంటే, ఇప్పుడు నా సినారియో ఏంటంటే, సో నేను యూజ్ చేసే వెబ్ ఐడి ఈమెయిల్ ఐడి డిఫరెంట్. ఓకేనా? దాంతో పాటుగా సేల్స్ ఫోర్స్ లో ట్రైలెట్ లాగిన్ అవడానికి నేను యూజ్ చేసే ఈమెయిల్ ఐడి డిఫరెంట్. ఓకేనా? నా సినారియో ఇది. ఓకేనా?
సో ట్రైలర్ బాగా చెప్తాను, క్లారిటీ వినండి. సో ట్రైలర్ లో నేను యూజ్ చేసే ఈమెయిల్ ఐడి, అంటే లాగిన్ అయ్యే ఈమెయిల్ ఐడి డిఫరెంట్. వెబ్ ఆన్సర్ లో నేను యూజ్ చేసే ఈమెయిల్ ఐడి డిఫరెంట్. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి అంటే, సేల్స్ ఫోర్స్ కి మనం కేసు రైజ్ చేయాలి. ఓకేనా? సేల్స్ ఫోర్స్ కి మనం కేసు రైజ్ చేయాలి. ఏమని రైజ్ చేయాలి? సో వెబ్ ఆన్సర్ ని దాంతో పాటుగా ట్రైలర్ అకౌంట్ ని మీరు లింక్ చేయండి. సో ఐఎమ్ యూజింగ్ డిఫరెంట్ ఈమెయిల్ ఐడి అని కేసులు అయితే రైజ్ చేయాలి. ఓకేనా? సో అది ఎలా రైజ్ చేయాలి అంటే, సో మనకి ఇక్కడ వెళ్తే ఇక్కడ మై కేసెస్, ఓకేనా, ఈ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మై కేసెస్, ఓకేనా. సో ఇక్కడ మీరు లేదంటే మీకు ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళేసి మై కేసెస్, హెల్ప్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి మై కేసెస్. సో ఇక్కడ నుంచైనా మీరు లాగిన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక కేసుని రైజ్ చేశాను. సో లైక్ నేను ఆ రోజే 4 days బ్యాకే నాకు ఈ మెయిల్ వచ్చిన రోజే నేను రైజ్ చేశాను అనమాట యాక్చువల్గా. ఓకేనా? సో ఏమని రైజ్ చేసినాను అంటే చూద్దాం. సో ఫస్ట్ డీటెయిల్స్. సో ఇక్కడ చూడండి. సో హాయ్ టీమ్, నేను సేల్స్ ఫోర్స్ కేసు రైజ్ చేస్తాను. హాయ్ టీమ్, నేను ఒక న్యూస్ అయితే విన్నాను. సో సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్స్ మూవింగ్ టు ట్రైలెడ్ అకాడమీ. ఓకేనా? సో ట్రైలెడ్ అకాడమీకి సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్స్ అన్ని మూవ్ అయిపోతున్నాయా, మీన్స్ లైక్ వెబ్ యాక్టర్ అకౌంట్ లో నుంచి సేల్స్ ఫోర్స్ అకాడమీకి మూవ్ అవుతున్నాయి. సో స్టార్టింగ్ జూలై 2021 ఆన్వర్డ్స్, సో సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్స్ లైక్ అడ్మిన్ కానీ, టేబుల్ కానీ, మ్యూల్ఫోర్ట్ కానీ, ఇంకా ఏమైనా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా విల్ షిఫ్ట్ ఫ్రమ్ వెబ్ యాస్టర్ టు, చూడండి, విల్ షిఫ్ట్ ఫ్రమ్ వెబ్ యాస్టర్ టు ట్రైలెడ్ అకాడమీ. నేను ఇలా వెళ్తుంది కదా, నేను విన్నాను ఇది వెళ్తుంది కదా, ఓకే అని పెట్టాను అనమాట. ఎందుకంటే వాడే యాక్చువల్ అప్డేట్. సో ఐ వాంట్ టు లింక్ మై వెబ్ యాక్సర్ అకౌంట్. ఇప్పుడు చూడండి. సో వెబ్ యాక్సర్ అకౌంట్ నాది ఈ ఈమెయిల్ ఐడి. ఓకేనా? నా ట్రైలెడ్ అకౌంట్ ఈమెయిల్ ఐడి ఏంటి? ఈ ఈమెయిల్ ఐడి. ఓకేనా? రెండు డిఫరెంట్ అకౌంట్. ఓకేనా? వెబ్ యాక్సర్ ఐడి డిఫరెంట్, ట్రైలెడ్ అకౌంట్ డిఫరెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రెండింటిని లింక్ చేయమని చెప్తున్నాను. సో ఐ వాంట్ టు లింక్ మై వెబ్ యాక్సర్ అకౌంట్ ఐడి అండ్ ట్రైలెడ్ అకౌంట్ ఐడి. సో కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని దట్ అని పెట్టిన. ఓకేనా? హెల్ప్ చేయండి అన్నట్టుగా నేను పెట్టిన, కేసు రైజ్ చేసిన. ఎప్పుడు? 4/22 ఆ రోజు నేను రైజ్ చేసిన. ఓకేనా? సో వీడు నాకు రిప్లై ఇచ్చాడు. వీడు ఏమి ఇచ్చాడు చూడండి. సో హాయ్ గోపాల్, థ్యాంక్స్ ఫర్ గెటింగ్ ఇన్ టచ్ ఇన్ సేల్స్ ఫోర్స్ హెల్ప్ టీమ్ అని పెట్టేసి ఇక్కడ చూడండి. సో ఐ అండర్స్టూడ్ యువర్ కన్సర్న్, ఐ మే హ్యాపీ టు హెల్ప్ యూ అని పెట్టాడు. ఓకేనా? సో వీడు ఏమంటున్నాడు అంటే నేను హెల్ప్ చేస్తాను మీకు, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు అనమాట, ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాడు. సో ఏమని, నేను రివ్యూ చేసినాను, కన్ఫర్మ్ చేసినాను. సో ట్రైలెడ్ అకౌంట్ అండ్ వెబ్ ఆక్సర్ ఆల్రెడీ లింక్డ్. ఓకేనా? సో ట్రైలెడ్ అకౌంట్, వెబ్ ఆక్సర్ అకౌంట్ ఆల్రెడీ లింక్ అయినాయి అని పెట్టినాడు. ఓకేనా? సో లింక్ అయినాయి కాబట్టే మీ ట్రైలెడ్ అకౌంట్ లో మీ సర్టిఫికేషన్స్ అన్ని కనిపిస్తున్నాయి అని చెప్పినాడు. ఒక లింక్ కూడా ఇచ్చినాడు. సో ఈ లింక్ ఓపెన్ చేస్తే సో నాకు ఆ ట్రైలెడ్ వెబ్ ఆక్సర్ లో ఉన్న ఈమెయిల్ సర్టిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా లేదా నాకు క్లియర్టీగా చూపించేస్తున్నాడు, లింక్ అయినాయా లేదని. ఓకేనా? సరే. ఇప్పుడు ఇక్కడ ఇంకో మీకు క్వశ్చన్ రావచ్చు, ఏమని? సరే, ఇప్పుడు మీరు కేసు రైజ్ చేసినారు, సేల్స్ ఫోర్స్ వాడు రిప్లై ఇస్తాడు. ఇన్ కేసు మీ 2 డిఫరెంట్ ఈమెయిల్ అయితే కేసు రైజ్ చేస్తున్నాడు సేల్స్ ఫోర్స్ వాడు, అవన్నీ క్రాస్ వెరిఫై చేసి మెర్జ్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఇన్ కేసు సేల్స్ ఫోర్స్ మనం కేసు రైజ్ చేయకుండా సో మనం వెబ్ ఆస్టర్ అకౌంట్ ని మన ట్రైలెడ్ అకౌంట్ కి ఎలా లింక్ చేసుకుంటాం? ఓకేనా? ఎలా లింక్ చేసుకుంటాం అంటే ఇక్కడ చూడండి. సో వెబ్ ఆస్టర్ లో మనం వెళ్ళామా, లాగిన్ అయ్యామా? ఓకేనా? ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్. సో మనం వెబ్ ఆఫీసర్ నేను లాగిన్ అయ్యేటప్పుడు ఏం చూసాం, మనం డిఫరెంట్ ఈమెయిల్ ఐడితో చూసాం, అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తాను, చూడండి, ఎడిట్ ప్రొఫైల్. సో మన ప్రొఫైల్ లెవెల్లో మన ట్రైలెడ్ కి సంబంధించిన ఈమెయిల్ ఐడిని మనం యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకు లింక్ అయిపోయినట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను లాగిన్ అవ్వడానికి యూస్ చేసింది వచ్చేసి వెబ్ ఆఫీసర్ లో ఈ ఈమెయిల్ ఐడి. ఓకేనా? సో ఇప్పుడు నాకు నేను ట్రైలెడ్ కి లాగిన్ అవ్వడానికి యూస్ చేసిన వచ్చే ఈమెయిల్ ఐడి వచ్చేసి ఈ ఈమెయిల్ ఐడి. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు, సో ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి యూస్ చేసింటారో ట్రైలెడ్ కి, ఐ మీన్ వెబ్ ఆఫీసర్ కి, అంటే 2 డిఫరెంట్ అకౌంట్స్ అయితే, 2 డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ అయితే మీరు ఏం చేయాల్సిన పని ఆటోమేటిక్ లింక్ అయిపోతుంది. ఓకేనా? సో ఇన్ కేస్ లింక్ కాకపోతే ఏం చేస్తారంటే వెబ్ ఆఫీసర్ ఐడి ఇది, సో ట్రైలెడ్ అకౌంట్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి తీసుకొచ్చి ఇక్కడ పాస్ చేయండి. ఐ మీన్ ఆ ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు సేవ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? సో బై డిఫాల్ట్ గా మీకు వెబ్ ఆఫీసర్ అకౌంట్ దాంతో పాటుగా మీకు ట్రైలెడ్ అకౌంట్ అనేది మీకు ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది. ఓకేనా? సో ఇన్ కేస్ మీకు లింక్ అయినాయి అని మీకు ఎలా కన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఇక్కడ ఏదైతే మీరు సర్టిఫికేషన్స్ రాసింటారో ఆ సర్టిఫికేషన్స్ అన్ని కూడా మీకు ఇందులో ఇక్కడ కనిపిస్తాయి, రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇన్ కేస్ ఇక్కడ మీరు లింక్ చేసినా కూడా, వెబ్ ఆక్సర్ లో మీరు లింక్ చేసినా కూడా మీకు ట్రైల్ హెడ్ లో కనిపించలేదు అంటే, ఇక్కడ మీకు కనిపించలేదు అంటే ఏం చేయాలి?
సింపుల్ గా మీరు సేల్స్ ఫోర్స్ కి కేసు రైజ్ చేయాలి. ఓకేనా? సింపుల్ గా మీరు సేల్స్ ఫోర్స్ లో కేసు రైజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు? సో మై కేసెస్, మై కేసెస్ లేకపోతే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, హెల్ప్ అని చూపిస్తా. సో హెల్ప్, సో మై కేసెస్. సో అక్కడికి వెళ్ళేసి మీరు కేసుని రైజ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఏంటి అనేది. సో చూడండి, మీకు మీరు సేపు కేసు రైజ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వాడు ఏదైనా రిప్లై చేయడం అనుకోండి, ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో సేల్స్ ఫోర్స్ వాడు అప్డేట్ ఇచ్చింది ఏంటంటే మనకు, మళ్ళీ చెప్తున్నాం క్లారిటీగా వినండి. సో వెబ్ యాక్టర్ లో మనకు నెక్స్ట్ జూలై మాక్సిమం. ఓకేనా? సో జూలై 21 నుంచి లేకపోతే జూలై 22 నుంచి ఈ వెబ్ యాక్సెస్ అనేది మనకు యాక్సెస్ ఉండదు. ఓకేనా? ఈ వెబ్ యాక్సెస్ లో మనకి ఏవైతే రిజిస్ట్రేషన్ ఎగ్జామ్స్ కానీ అవన్నీ మనం జూలై 21 లోపు చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇది మనకు ఈ వెబ్ యాక్సెస్ అనేది సైట్ మనకు అవైలబుల్ గా ఉండదు. సో అప్పుడు మనకి ఎక్కడికి వెళ్తున్నది? సేల్స్ ఫోర్స్ అకాడమిక్ అనేది, ఐ మీన్ సేల్స్ ఫోర్స్ అకాడమీ అనే దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్ని. సో అది మనకి ఇది లింక్ అవ్వాలంటే ఏం చేయాలి? వెబ్ యాక్సెస్ లో సేమ్ ఈమెయిల్ ఐడి అండ్ ట్రైలెట్ లో సేమ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఆటోమేటిక్ గా మనకి లింక్ అయిపోతాయి. ఓకేనా? సో లేదు మీకు వెబ్ యాక్సెస్ లో ఉన్న ఐడి ఈమెయిల్ ఐడి డిఫరెంట్, దాంతో పాటుగా మీకు ట్రైలర్ లో ఉన్న ఈమెయిల్ ఐడి డిఫరెంట్ అయితే ఏం చేయాలి? సో ఇక్కడ మన ప్రొఫైల్ లోకి వెళ్ళేసి ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో మీరు యాడ్ చేసినా కూడా అది రిఫ్లెక్ట్ అవ్వలేదు అంటే ఏం చేయాలి? సింపుల్ గా సేల్స్ ఫోర్స్ లోకి వెళ్ళేసి కేసు రైజ్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి నేను యూస్ చేస్తున్నాను. సో కెన్ యూ ప్లీజ్ లింక్ టు మై ట్రైలెడ్ అకౌంట్ ఫ్రమ్ వెబ్ యాక్సర్ ఐడి అకౌంట్ టు ట్రైలెడ్ అకౌంట్ అని మీరు యాడ్ చేసినట్టయితే సేల్స్ ఫోర్స్ వాడు రిప్లై ఇస్తాడు, మీకు ఆటోమేటిక్ గా మెర్జ్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది. ఎందుకంటే మనకు ఈ రోజు మన సర్టిఫికేషన్స్ ఎక్కడైతే వెబ్ యాక్సర్ రాసి ఉంటామో సో అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ గా ట్రైలెడ్ అకాడమిక్ లోకి వచ్చేయాలి. ఓకేనా? సో అలా రాలేదనుకో మనం ఇన్ని రోజులు రాసిన సర్టిఫికేషన్స్ ఇవన్నీ మనకు ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోతాయి. సో మనకు రిజ్యూమ్ లో సర్టిఫికేషన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. ఓకేనా? సో ఇలాగ మీరు కేసు రైజ్ చేసుకొని మీ ఇష్యూని అయితే మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో మై కేసెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది క్రియేట్ ఎ కేస్ అని. సో సెలెక్ట్ చేసుకోండి క్రియేట్ ఎ కేస్ అని. సో కేసుని క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ అడుగుతుంది సబ్జెక్ట్. ఓకేనా? తర్వాత డిస్క్రిప్షన్, క్రియేట్ ఎ కేస్, అంతే. సో బై డిఫాల్ట్ గా కేసు క్రియేట్ అవుతుంది. సో మీ ప్రాబ్లం కూడా రిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్ సర్టిఫికేషన్స్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఎందుకంటే వాళ్ళు మిస్ చేసినట్లయితే వాళ్ళ సర్టిఫికేషన్స్ అన్ని కూడా ఎక్స్పైర్ అయిపోతాయి, యాక్టివ్ లో ఉండవు. సో మళ్ళీ మనం ట్రైలెడ్ అకాడమిక్ లోకి వెళ్ళేసి మళ్ళీ కొత్తగా $200 పే చేసి మళ్ళీ మనం సర్టిఫికేషన్స్ అయితే మనం రాసుకోవాలి. ఓకేనా? సో అలా రిస్క్ కాకుండా సో డైరెక్ట్ గా మనం ఈ ప్రాసెస్ మనం ఫాలో చేసినట్టయితే ఆటోమేటిక్ గా మనకి వెబ్ లో ఉన్న సర్టిఫికేషన్స్ అన్ని కూడా ట్రైలెడ్ అకాడమిక్ లోకి వచ్చేస్తాయి. సో అక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ జూలై 22 తర్వాత ఆటోమేటిక్ అక్కడ నుంచి మనం సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అక్కడ నుంచి ఎగ్జామ్స్ రాస్తాం. అక్కడే మన డీటెయిల్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఇంకా మనం డైరెక్ట్ గా మళ్ళీ వెబ్ లోకి వెళ్ళి లాగిన్ చేసుకోవడానికి అయితే అవసరం ఉండదు. దాంతో పాటు మనకి యాక్సెస్ కూడా ఉండదు. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నా నంబర్ ఉంటుంది, డైరెక్ట్ మీరు నాకు కాల్ చేయొచ్చు. సో లేదు అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ఫ్రీ టైం చూసుకొని. ఓకేనా? సో మీరైతే ఈ స్టెప్ అయితే మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి. మీరైతే స్కిప్ చేయకండి ఈ స్టెప్ ని. స్కిప్ చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీ సర్టిఫికేషన్స్ అన్ని కూడా మీకు ఎక్స్పైర్ అయిపోతాయి. ఐ మీన్ మీరు రిజ్యూమ్ లో పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇది చాలా కీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది మీకు. ఖచ్చితంగా అయితే మీరు ఫాలో చేసి మీ సర్టిఫికేషన్స్ అన్ని కూడా ట్రైలెడ్ అకాడమిక్ లోకి మార్చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ Salesforce. Thank you for watching.